ఏమైందిరా? అమ్మ తోడు, దయ్యాన్ని లైవ్ లో చూసినారా? కావ్య కనిపించట్లేదు. కావ్యను దయ్యం వచ్చి ఎత్తుకెళ్ళిపోయిందిరా. అవునరా, నా లవ్వర్ని ఇక్కడే ఉంచేసి నీ లవ్వర్ని మాత్రం ఎత్తుకెళ్ళిపోయిందిరా. అంటే నన్ను కూడా దయ్యం ఎత్తుకెళ్ళిపోవాలనుందా? అది కాదు నా మీనింగ్. కావ్యకి ఏమైందిరా? అంతా నీ వల్లే జరిగింది. నేనేం చేశాను? నేను వద్దు వద్దు అంటున్నా, నా చేత దయ్యం బుక్ చదివించారు. మళ్ళీ ఏదన్నా బుక్ చదివిస్తే వచ్చేస్తుందేమోరా. రవలి, ఇక్కడేదో ప్రాబ్లం ఉంది. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. అసలే కావ్యం దయ్యం ఎత్తుకెళ్ళిపోయింది. ఈ టైంలో నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ఎత్తుకెళ్తే ఎత్తుకెళ్ళని, నేను వెళ్తున్నా. స్వాతి, అమ్మయ్యా, ఇక ఆగేది లేదు. అందమేంది మత్తుకెను మత్తు వేబితి. ఇలా తయారయ్యావేంట్రా? ఓరీ విభీషణ, ఇంటి గుట్టు విప్పి లంకకే ముప్పు తెప్పిస్తేవి కదరా. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి కథలు పడినావంటే ఏంటి, స్వాతికి కాల్ చేసి చెప్తా. నే కనిపించుకుంటే చాలు మకాం పెట్టేశావు. ఎవరా అమ్మాయిలు? నాకు తెలీదు. ఆ అమ్మాయిలు సడన్ గా రూమ్ లోకి వచ్చేసారు. ఆకాశం నుంచి ఊడిపడలేదు కదా? సిగ్గులేదా నీకు ఇలా అబద్ధాలు చెప్పడానికి? నువ్వు ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తావని తెలిసే డౌట్ వచ్చి తిరిగొచ్చాను. అనుకోకుండా స్వాతి ఫోన్ చేసిందిరా, ఏం చేయాలని అర్థం కాలే. అసలు ఏం మనిషివిరా నువ్వు? పోనీరా భయ్. మారవా నీ ఫాల్తు లెక్కలు. ఏంట్రా ఇదంతా? రవలి బుక్ చదవడం వల్లనే ఇదంతా జరిగిందిరా. అవునా? అదే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అయితే రేపు రవలితో బుక్ చదివిచ్చేద్దాం. నా పేరు గణపతి. పులిహోర పత్తాపారల్లో నేనే నెంబర్ 1. అసలు ఏం జరుగుతుంది? వీళ్ళంతా దయ్యాలా మనుషులా? అప్పుడే ఏంట్రా, అక్కడ చూడు. I know this is the cold-blooded murder. No doubt. You got my point? పుస్తక పాఠకురాలా నా కావ్య దొరికిందా? తన కోసమే చాలా పుస్తకాలు చదువుతున్నా. నీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ కనిపెడదాం. రవలి, కావ్య దొరికేలా చదువు. చదువుతూనే ఉన్నా. ఇప్పుడేం చేద్దాం? నువ్వు చదివిందే తిరిగి తిరిగి చదువుతున్నావు. వచ్చిన అమ్మాయే తిరిగి తిరిగి వస్తుంది, కానీ కావ్య మాత్రం రావట్లేదు. ఎలా ఉందో ఏమో. కావ్య! మిస్టర్ వాట్సన్. ఓ, వాట్సన్ లేడు కదా? ఎవరు నువ్వు? అగస్టిన్, ద మోడర్న్ షెర్లాక్ హోమ్స్. ఇక్కడేదో మిస్ అయిందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే వచ్చా. దాన్ని పరిశోధించాలని వచ్చా. ద గ్రేట్ డిటెక్టివ్ మోడర్న్ షెర్లాక్ హోమ్స్. ఇక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. సడన్ గా కావ్య మిస్ అయిపోయింది. మిస్ అవ్వడం ఏంట్రా? దయ్యం ఎత్తుకెళ్ళిపోయిందని ఆయనకు చెప్పు. మరీ దయ్యమని చెప్తే పారిపోతాడ్రా. నాకు డేర్ చేయడమే గాని పారిపోవడం తెలియదు. ఇంతకీ దయ్యం ఎలా ఉంది? తెల్ల చీర కట్టుకుందా, నల్ల చీర కట్టుకుందా? హాలీవుడ్ సినిమాలోని దయ్యంలాగుందా, లేదా బాలీవుడ్ సినిమాలోని దయ్యంలాగుందా? అవేవి కాకుండా ఈ మధ్య మన తెలుగు సినిమాల్లో వస్తున్నాయే కామెడీ దయ్యంలా, కొరియన్ దయ్యంలా ఉన్నాయా? దయ్యాల్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయని ఇప్పుడే అర్థమైంది. కానీ నేను దయ్యాల్ని డీల్ చేసే పద్ధతి వేరు. పువ్వుల్ని ట్రీట్ చేసినంత సున్నితంగా డీల్ చేస్తా. అబ్బో, దయ్యం కనిపించిందా? ఇంకా లేదు. మరి ఈ ఓవర్ యాక్షన్ అవసరమా? దయ్యం కనిపిస్తే ముందు వణుకు పుడుతుంది, తర్వాత తడిసిపోతుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్.
హ్మ్? నీకు వణుకుడు మొదలైంది. ఈ సోదంతా ఆపి దయ్యం ఎక్కడుందో వెతుకు. అదే పనిలో ఉన్నా. అబ్బో. ఎక్కడ దయ్యం? మ్మ్. ఆ. సరే ఓ. ఆ. ఆ. వాట్ తప్పించుకుంది. హ్యాపెన్ మిస్టర్ మోడర్న్ షెర్లాక్ హోమ్స్? కంత్రి దయ్యం అనుకుంటా. ఆ, లోపల దయ్యం మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది. దయ్యం దగ్గర నా లవర్ ఉందా? లోపల నీ లవర్ లేదు, దాని చేతిలో మాత్రం పెద్ద దుడ్డు కర్ర ఉంది. దాంతో దయా దాక్షిణం లేకుండా ఎడా పెడా వాయించేసింది అనుకో. అమ్మా, దయ్యాన్ని పువ్వులాగా సున్నితంగా డీల్ చేస్తా అన్నావు. నేను అలాగే ట్రీట్ చేశాను, అదే నన్ను దున్నపోతులా ట్రీట్ చేసింది. అమ్మో, అబ్బా, ఎక్కువ వాయించింది. పాపం రా అమ్మాయి, ఎలా ఉందో ఏమో. కావ్య కాదు, నీ గురించి ఆలోచించు ఫస్ట్. నువ్వు అలానే అంటావు. మీకు ఆ దయ్యం గురించి తెలియక అలా మాట్లాడుతున్నారు. నేను అనుభవంతో చెప్తున్నాను, నా మాట వినండి. అసలు నేను ఇండియా వచ్చింది ఆస్తి కోసం. నాకు ఈ అమ్మాయి కలవడము, నేను ఆ అమ్మాయితో ప్రేమలో పడడము, ఆ అమ్మాయి మిస్ అవ్వడము, ఒక్కొక్కరు ఒకలా మాట్లాడడం, అసలు ఏం తోచట్లేదు. ఈ జీవితం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో కూడా తెలియట్లేదు. ఎలా అర్థం కావట్లే. హ్యాపీగా అమెరికాలో ఉండేవాడివి, అసలు ఇండియాకి ఎందుకు వచ్చావు? అమెరికాలో హాయిగా ఉండేవాణ్ణి. అనంత శర్మ ఫోన్ చేసి నాకు వారసత్వంగా దక్కాల్సిన వీలునామా పత్రాలు ఈ గెస్ట్ హౌస్లోనే ఉన్నాయని చెప్పాడు. వారసత్వం అనేటప్పటికీ రక్తం పొంగుకొచ్చి వెనుక ముందు ఆలోచించుకోకుండా వచ్చాను. ఏంటి, ఆస్తి ఉందని చెప్పాను? మ్మ్. అయితే ఈ గెస్ట్ హౌస్ సంబంధించిన సీక్రెట్స్ అని అతనికి తెలిసి ఉంటాయి. ఒకసారి ఫోన్ చేయి. హలో, హలో, ఇది అనంత శర్మ నెంబర్ కాదా? ఎన్నిసార్లు చెప్పాలరా బాయ్, ఇది నా నంబర్ రా. ప్రతిసారి ఫోన్ చేసి చంపేస్తున్నావు నన్ను. చెప్తే అర్థం కదా? రాంగ్ నంబర్. రాంగ్ నెంబరా? ఆ? నాకు మ్యాటర్ క్లియర్గా అర్థమైంది. మ్మ్హ్మ్. నిన్ను కావాలనే ట్రాప్ చేసి నిన్నెవరో ఇరికించారు. ఇదంతా చేసింది ఎవరు? కావ్య ఎలా మిస్ అయింది? ఇవన్నీ తెలియాలంటే ఇంకేం ఆలోచించకుండా మనం వెతకాలి. అది లైబ్రరీలో మాత్రమే క్లూ దొరుకుతుంది. ఓకే. ఈ చోటే మనకేదైనా క్లూ దొరుకుతుంది. మ్మ్. క్లూ కాదు, డైరెక్ట్గా నా లవర్ దొరికితే బాగుంటుంది. ఐఎమ్ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్. ముందు క్లూ దొరికితేనే తర్వాత ఏమైనా దొరుకుతుంది. ఫాలో మీ. ఎలాగైనా ఈ లైబ్రరీలో వీలునామా పేపర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. I think this is the clue. ఎస్.